హాయ్ అండి, అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. శ్రావణ మాసం అనగానే వరలక్ష్మి వ్రతం గుర్తుకొస్తుంది కదండి అందరికీ. ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో మా వదిన వరలక్ష్మి వ్రతం చేస్తుందండి. అమ్మవారిని ఎంత అందంగా తయారు చేసిందో చూడండి. ఎప్పుడైనా కలశం పెట్టి చేసుకుంటుంది, కానీ ఈసారి అమ్మవారి ప్రతిమను తీసుకొని అమ్మవారిని అందంగా తయారు చేసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటుందండి. మా వదినకు చాలా భక్తి ఎక్కువ, పూజలు బాగా చేస్తుందండి. మా ఫ్యామిలీలో ఆమెనే ఎక్కువ పూజలు చేస్తుంది. మేము ఏది తెలియకున్నా కూడా ఆమెనే అడిగి తెలుసుకుంటామండి. ప్రతి పూజ విధానం ఆమెకు పర్టికులర్గా అన్నీ క్లియర్గా చెప్తుందండి. మనకు తెలియని వాళ్ళకు కూడా ప్రతిదీ ఇట్లా ఇట్లా అని చెప్తుంది. పూజలలో అంటే మా వదిననే మా ఫ్యామిలీలో ఫస్ట్. మేమందరం పెద్ద పూజారి అని పిలుస్తామండి. చాలా మంచిగా మాకు భక్తి శ్రద్ధలతో అన్నీ క్లియర్గా వివరంగా చెప్తుంది. ఈమె అండి మా వదిన. చూడండి వరలక్ష్మి వ్రతం వదిన ఎలా చేస్తుందో. ప్రతిదీ నిష్టగా చేస్తుందండి. పొద్దున 3 గంటలకు లేస్తుంది మబ్బుల. ఆమెలాగా మనం పూజలు చేయలేము. పూజలలో చాలా పూజలలో భక్తి బాగా ఎక్కువ అండి. అన్నీ సిద్ధం చేసుకొని వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసిందండి. చూడండి వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తుందో వదిన. అమ్మవారిని అందంగా తయారు చేసి అక్కడ లక్ష్మీదేవి ఫోటో పెట్టి కలశం పెట్టి అన్నీ డెకరేట్ చేసి పూజ అయితే స్టార్ట్ చేసిందండి. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే సౌండ్స్ పెట్టారు, కానీ ఆ సౌండ్స్ వల్ల మనకి ఏదైనా ఇబ్బంది అవుతుందని సౌండ్స్ అయితే పెట్టలేనండి. అందుకే నేను నా వాయిస్ ఇస్తున్నాను. అంతా మా పిల్లలు, మా అన్న పిల్లలంతా డెకరేట్ చేశారండి. మా వదిన, మా అన్న పిల్లలందరూ కలిసి అమ్మవారిని అందంగా తయారు చేశారు. పూజా విధానం అయితే అసలు వింటూ ఉంటే అసలు అక్కడి నుంచి లేవబుద్ధి కాదండి. అంత బాగా పూజ చేస్తుంది మా వదిన. ఆమె చేసే విధానము చూపిద్దాము, వినిపిద్దాము అనుకున్నాను, కానీ వెనకాల పాటలు పెట్టడం వల్ల ఆ పాటల వల్ల వీడియోకి ఏమన్నా ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతో సౌండ్స్ తీసేశానండి. అందుకే నేను వాయిస్ ఇస్తున్నాను. ప్రతిదీ అమ్మవారికి హారతి ఇస్తుందండి. చూడండి చాలా భక్తి శ్రద్ధలతో చేస్తుందండి. ఏ పూజ అయినా అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తుంది. పొద్దుటెప్పుడో లేచి ఇవన్నీ ఆమెనే స్వయంగా చేసిందండి. అమ్మవారికి పండ్లను సమర్పిస్తుందండి. ప్రతిదీ పద్ధతిగా చేస్తుందండి. అమ్మవారికి చీర పెడుతుందండి. చీరను సమర్పిస్తుంది. తాంబూలం ఇస్తుందండి అమ్మవారికి. గాజులు వేస్తుంది. ఆకుపచ్చవి, రెడ్వి అమ్మవారికి ఇష్టం కదా. గాజులు సమర్పిస్తుందండి. మంగళహారతి ఇస్తుందండి అమ్మవారికి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానండి.